ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో చాలామంది ఏదైనా ఒక పనిని మొదలుపెట్టేటప్పుడు వచ్చినటువంటి చిన్న చిన్న అవరోధాలను చూసి భయపడుతూ ఉంటారు. కొంతమంది అయితే నాకు ఎప్పుడు ఇంతేనండి, నాకు ఏది కలిసి రాదండి, నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుందండి అని చాలా కృంగిపోతూ ఉంటారు. మానవులుగా ఈ లోకంలో మనం ఏదైనా పనిని చేయాల్సి వచ్చినప్పుడు అనేకమైనటువంటి అవరోధాలు వస్తాయి అని తెలుసుకున్న వారంగా ఉండాలి. ముందుగా ఆ యొక్క పనికి దేవుని చిత్తం ఎలా ఉందో తెలుసుకోవాలి. మనం ఒక మంచి పనిని తలపెట్టినప్పుడు మనలో చాలామంది ఆ యొక్క పనిని సాగనీయకుండా చేయడానికి చూస్తూ ఉంటారు. అయితే దేవుని కృప మన యందు ఉన్నప్పుడు ఎటువంటి పని ఎవరు ఆపినా సరే మనం చేయగలుగుతాం. ఒకవేళ నువ్వు చేసే పని మంచి పని అయితే, దేవునికి అనుకూలమైన పని అయితే, అది అవరోధాలు వచ్చినప్పటికీ కూడా జరుగుతుంది. మన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటూనే దేవుని చిత్తానుసారముగా జరిగించటం వలన మనం ఆ పనిని పూర్తి చేయగలుగుతాం. చాలామంది ఈరోజు అయ్యో నేను ఈ పనిని పూర్తి చేయలేకపోతూ ఉన్నాను, ఇది నా వల్ల కావడం లేదు అని నిరాశ చెందుతూ ఉంటారు. కానీ దేవుని చిత్తము కలిగి ఒక పనిని జరిగించుటకు సంకల్పము బూని మనం దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఒక ఉదాహరణను ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం గమనించినట్లయితే, సుంకరి అయినటువంటి జక్కయ్య ఆయన పన్ను వసూలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రజల యొద్ద నుండి అధిక మొత్తంలో 2 3 పన్నును ఆయన వసూలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. అటువంటి తరుణంలో యేసుక్రీస్తు వారిని చూడాలి అనే కోరిక ఆయనలో పుట్టింది. ఒకానొక దినమందు యేసుక్రీస్తు వారు ఈ యొక్క దారిలో వస్తూ ఉన్నారు అని ఆయన తెలుసుకొని ఆయన్ని చూడాలని ఆశపడి వెళ్ళాడు. కానీ ఈయన పొట్టివాడై ఉండడం వల్ల, యేసుక్రీస్తు వారి చుట్టూ అనేక మంది గుమిగూడి ఉండడం వల్ల యేసు ప్రభు వారిని చూడడం కుదరలేదు. ఆయనైతే నిరుత్సాహపడలేదు. కానీ చేసేటువంటి పని మంచిదే, దేవుని చూడాలనుకుంటున్నాడు. అప్పటి వరకు దేవుడు తెలియదు, దేవుని చిత్తానుసారం నడుచుకోవడం తెలియదు, దేవుని భయము లేదు. కానీ ఇప్పుడైతే ఆయన దేవుని చూడాలనుకుంటున్నాడు, కానీ కుదరలేదు. అయితే ఆయన తిరిగి వెళ్ళిపోలేదు, కానీ ఆ పనిని అక్కడితో ఆపివేయలేదు. కానీ ఆలోచించి, నేను పొట్టివాడిని కదా, చూడలేకపోతూ ఉన్నాను, కాబట్టి నేను ఒక చెట్టు ఎక్కి ఆయన నా తిన్నగా వచ్చినప్పుడు నేను ఆయన చూస్తానని ఆశపడి ముందుకు వెళ్ళి అక్కడున్న ఒక మేడు చెట్టుని ఎక్కి ఆ చెట్టుపై కూర్చున్నాడు. యేసుక్రీస్తు వారు ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు, జక్కయ్య దిగిరా, ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేను నీ ఆతిథ్యము స్వీకరించవలసినదని జక్కయ్యను పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనలో చాలామంది ఒక పనిని మొదలుపెట్టి దానిని పూర్తి చేయకుండా ఎప్పుడు ఇంతే, నాకే ఇలా జరుగుతుంది అని ఆపివేస్తూ ఉంటారు. తమలోని శక్తి సామర్థ్యాలను వెలికి తీయకుండా, దేవునిపై ఆధారపడకుండా ఆ పనిని పూర్తి చేయాలి అనుకోవడం మనం చేసే పొరపాటు. ఎప్పుడైనా పనిని ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడుతూ కష్టాలు రావు అని కాదు, కానీ ఆ పని జరుగుద్దా జరగదని కాదు, కానీ వచ్చినప్పటికీ నేను అవరోధాలను ఎదుర్కొని దేవునిలో ఈ పని నేను పూర్తి చేస్తాననే నమ్మకం, దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. అలాంటప్పుడు మనం ఏ పనైనా చేయగలుగుతాం, దానిని పూర్తి చేయగలుగుతాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య కూడా
వెనుక తిరిగి వెళ్ళిపోవచ్చు. కానీ శ్రమపడ్డాడు, కష్టపడ్డాడు. ఆ వయసులో ఒక చెట్టు ఎక్కి కూర్చోవడం అంటే మాటలు కాదు, కానీ దేవుని కొరకు తన మనస్సును మార్చుకొని తనకు వచ్చిన కష్టాలను అధిగమించి ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మనం కూడా మన యొక్క తెలివితేటలను, జ్ఞానమును ఉపయోగించుకుంటూ దేవునిపై ఆధారపడి మనము చేయాలనుకున్న పనులను, మన యొక్క మంచి పనులను మనము నిర్వర్తిద్దాం. వాటిలో మనం విజయాన్ని పొందుకుందాం. తప్పక దేవుడు మన మంచి పనుల్లో తోడుగా ఉండి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.